మనవి చేస్తున్నాను. మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మరి మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి. అంటే ఈ యొక్క సందర్భము ప్రతి వారు అంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి విన్నటువంటి సందర్భమే. మరి సందర్భము తెలియదు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి వారికి కూడా మరి ఆమె 2 కాసులు ఆ విధవరాలు ఇచ్చినటువంటి కానుక ప్రతి వారు కూడా తెలుసు. కానీ దానిలో మరి ఆమె అక్కడ అనేక మంది ఉన్నప్పటికీ మరి వాళ్ళందరినీ వాళ్ళ కలిగిన దానిలో సమస్తాన్ని వాళ్ళు ఇచ్చారు. కానీ మరి ఈమె తనకు కలిగిన 2 కాసులు మాత్రం ఇస్తే మరి దేవుడు ఈమెను ప్రత్యేకముగా మరి ఈమె అందరికంటే ఆమె కలిగిన సమస్తాన్ని మరి ఇచ్చాడని మనం చూస్తాం. అయితే దీంట్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఇది మరి నూతన నిబంధన గ్రంథంలో ఉంది కదా. మరి పాత నిబంధనలు ఎవరన్నా దీన్ని ఆచరించారా, ఎవరన్నా దీన్ని చేశారా అని మనం ఒకసారి ఆలోచిస్తే మరి 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. అంటే ఇది ఏదైతే నూతన నిబంధనలో మరి ఏదైతే వాళ్ళొక ఆఫరింగ్ బాక్స్ పెట్టి మరి ఆ బాక్స్ ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూర్చోవడము, మరి ఆ యొక్క పేద విధవరాలు వచ్చి తనకు కలిగిన ఆ 2 కాసులను మరి దాంట్లో వేయడము. మరి ఇది మొట్టమొదటిగా మరి ఎక్కడన్నా పాత నిబంధనల గ్రంథంలో మరి ఎవరన్నా దీన్ని చేశారా, పాటించారని మనం ఆలోచిస్తే మరి 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూస్తే అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూటతో బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరములో ప్రవేశించు కుడిపార్శ్వం వద్ద దాని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. అంటే ఇది మొట్టమొదటిగా మరి 2వ రాజుల గ్రంథము. మరి ఈ సందర్భము మరి ఎందుకు మరి యొక్క పెట్టెను చేయడం జరిగిందంటే ఈ యెహోయాదా ఈయన ఒక యాజకుడు. మరి ఎవరైతే యేవాషు ఉన్నాడో మరి అతల్య యొక్క కుమార్తెను చేసుకున్నటువంటి యెహోయాదా. మరి యెహోయాదా ఎప్పుడైతే మరి తన అతల్య యొక్క కుమారుడు మరణించినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఎవరైతే రాజులుగా ఉంటారో వారందరినీ మరి చంపేయాలని అన్నప్పుడు మరి యొక్క యెహోయాదా ఏం చేస్తాడంటే ఈ యొక్క యోవాషును మందిరంలోనికి తీసుకుపోయి ఆమెను 6 సంవత్సరాలు తన మందిరంలో పెడతాడు. అంటే ఆ యొక్క అతల్యకు తెలియకుండా. మరి బైబిల్ గ్రంథంలో ఈ అతల్య ఎవరంటే యెజబేలు యొక్క కూతురే. మరి ఈ పాత నిబంధనలు చూసుకుంటే 2 స్త్రీలు మరి బహుఘోరమైనటువంటి వారు. మరి యెజబేలు మరి సొలొమోనును ఆ విగ్రహ ఆరాధన వైపు నడిపించింది ఎవరంటే మరి యొక్క యెజబేలు. తర్వాత అతల్య మరి క్రూరమైనటువంటి తన తల్లికి తన ఆ యొక్క అతల్య చేసినటువంటి కార్యం ఏంటంటే తన పిల్లలకు ఒక చెడు మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి నూతన నిబంధనలో చూసుకుంటే మరి అంత ఘోరమైన స్త్రీ ఎవరంటే హెరోదియా. అంటే 3 స్త్రీలు బహుఘోరమైనట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ ఎప్పుడైతే 6 సంవత్సరాలు మా మందిరంలో యేవాషును మరి కాపాడిన తర్వాత 7వ సంవత్సరమున మరి ఆయన రాజుగా అభిషేకం చేస్తాడు. 7 సంవత్సరాలకే మరి యోవాషు రాజు కావడము. యేవాషు ఎప్పుడైతే రాజుగా అయిన తర్వాత తనకు కలిగిన ఆ అత్తలు ఏం చేస్తారంటే ఆ యొక్క మందిరాన్ని అంతా మరి పాడు చేసి మరి ఆ విగ్రహాలు అవన్నీ పెట్టడం ఆమె దాన్ని పాడైపోయిన దాన్ని చూసి యేవాషు కలిగింది ఏంటంటే అయ్యో మా నాన్నమైనటువంటి అత్తెల్ల ఈ యొక్క మందిరాన్ని అంతా పాడు చేసింది కదా, మరి ఈ మందిరము సరి చేయాలంటే దీనికి రిపేర్ చేయాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన మరి యోవాషు కలిగినప్పుడు మరి యోవాషు ఏం చేస్తాడంటే తన మామైనటువంటి యెహోయాదాకు నీవు ఒక కానుక పెట్టెను చేసి మరి దానికి బెజ్జం మనం చదివిన దాంట్లో ఒక బెజ్జం చేసి దాంట్లో వాళ్ళు కానుకలు వేయడం ప్రారంభిస్తారు. దేనికేనంటే ఆ కానుకలు మరి ఆ యొక్క మందిరము పరిశుద్ధపరచడానికి మరి మందిరంలో ఉన్న అనేకమైనటువంటి పనులు ఇతరాతర పనులు ఆ పెయింటింగ్ వర్క్ కావచ్చు పాడైపోయింది కాబట్టి అవన్నీ చేయడానికే మరి మొట్టమొదటిగా యెహోయాదా మరి అది రాజు చెప్పిన ప్రకారమే. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళకి అలవాటు వచ్చింది? సరే వీళ్ళకి ఆ తలంపు ఏ విధంగా వచ్చిందంటే మరి మోషే కూడా మరి నిర్గమకాండం చూస్తే మరి మోషే కూడా మరి అరణ్యంలో చేసినటువంటిది చూస్తే మనం 35వ అధ్యాయము 20 నుంచి 20వ వచనం చూస్తే
ప్రత్యక్ష గుడారం నిర్మాణం గురించి కూడా మరి అక్కడ దేవుడు ఆయనకు మోషతో మాట్లాడడము, మరి ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయాలంటే దానికి కావలసిన సమస్తాన్ని కూడా మరి ఎవరు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకిన ఒకసారి చదవమ్మది 35:20 నిర్గమకాండము. ఇశ్రాయేలు సమాజం అంతయో మోషే ఎదురు నుంచి వెడలిపోయాను, ఎవని హృదయం వారిని లేపెనో, ఎవని మనసును వారిని ప్రేరేపింపెనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవా కర్ప. మరి ఇక్కడ మనము 35వ నిర్గమకాండం 35:20 కనుక చూస్తే ఇక్కడ కూడా మరి మోషే చేసినటువంటి ఏంటంటే మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టాలన్నప్పుడు దానికి కావాల్సింది కూడా ఎవరి ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల ద్వారానే మరి ఆయన సేకరించినట్టుగా మనం చూసాం పిల్లారా. కాబట్టి ఈరోజు మన సంఘం కూడా నిర్మించబడిందంటే మరి మీరందరి సహాయ సహకారాలు, మీ దాతృత్వాన్ని మరి ఒక మందిరానికి మీరు ఇచ్చారు కాబట్టి మరి దేవుడు ఇంత గొప్ప సుందరమైనటువంటి మందిరం మనం నిర్మించుకోగలిగాం. మరి ఆ రోజు నుంచి వస్తున్నటువంటి ఆచారమే మరి నూతన నిబంధనలు కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఎవరు వేస్తున్నారని కాదు, కానీ ఆ యొక్క కానుకల పెట్టే ముందు ప్రభు వారు కూర్చున్నట్టుగా చూస్తాం. మరి ఇదే విషయాన్ని మరి మన ధర్మశాస్త్రం ఉందని అనుకుంటే మరి దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 24:20 చూస్తే మరి అక్కడ కూడా మరి ధర్మశాస్త్రంలోనే అప్పుడు యెహోయాదాకి ఏమొచ్చిందంటే మనం ఒకవేళ కలెక్షన్ కనుక చేసి మరి ఒక ఆఫరింగ్ కనుక మనం తీసుకుంటే అందరూ మనల్ని ఏదో అనుకుంటారేమో, వీళ్ళు వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారేమని మనల్ని మరి లోకము ద్వేషించేటట్టుగా ఉంటుంది. కాబట్టి అంటే అప్పుడు అని చెప్పేటట్టు ఏంటంటే ఇది మనము సొంత నిర్ణయం కాదు, మరి మోషే ధర్మశాస్త్రంలో కూడా ఈ విషయం ఉన్నట్టుగా చూస్తాం. అదొకసారి చదవమ్మ 24:8 మోషే. కాబట్టి అమ్మా ఆ రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరం ద్వారా బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీలకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించారు. మరి అక్కడ కూడా మరి మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వాళ్ళు అరణ్యంలో మరి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి దేవుడు వారికి కావాల్సింది అదొక దేనికి మనకి రాజుల గ్రంథంలో చెప్పినటువంటిది దీనిలో కూడా ఆ మందిర అవసరాల నిమిత్తము మరి అది కట్టాలని అన్నప్పుడు అనేక మందికి మరి ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మరి మోషే చేసినట్టుగా చూసిన పిల్లరా. అదేవిధంగా మరి రాజు అయినటువంటి దావీదు కూడా మరి అదే మొదటి దినవృత్తాంత గ్రంథం 29లో కూడా మరి రాజు అయినటువంటి మరి దావీదు కూడా మరి అక్కడ ఒకటి మరి మొదటి దినవృత్తాంత గ్రంథం 29 చదవం ఒకసారి. 29 మొదటి వచనము. తరువాత రాజైన దావీదు సర్వ సమాజమునకు ఇలాగు సెలవించెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గలవాడు. ఇది పరిచయం గురించి, అంటే తన యొక్క కుమారుడు ఎప్పుడైతే మరి రాజు అయిపోతున్నాడో మరి దానికి ఒక మందిరం కట్టాలని కలిగినప్పుడు మరి ఆయన చేసినటువంటి ప్రకటన మరి ఏది కావాలన్నప్పటికీ మరి సంఘము ముందుండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనకి ఏ కార్యం చేయాలన్నా మరి సంఘము మరి ఎంతో సహకరించవలసిందో కోరుచున్నాను. ఎందుకంటే మరి ఇక్కడ ఇన్ని సందర్భాలు మరి 4 సందర్భాలు చూసినప్పటికీ 4 సందర్భాలలో కూడా మరి ప్రజలే మరి వారిని మరి వీళ్ళను ఎవరైతే యాజకులు ఉన్నాడో యెహోయాదా ఏ విధంగా చేశాడో మరి అదేవిధంగా మరి మోషే కూడా మరి ఒక అరణ్యంలో ఆ ప్రత్యక్ష గుడారం కట్టాలన్నప్పుడు అదేవిధంగా ఏదైతే ప్రత్యక్ష గుడారంలో ఉందో మరి ఆ గుడారంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారాన్ని మరి దావీదు మరి ఏం చేస్తాడంటే మందిరం కట్టాలని ఆలోచన కలుగుతాడు. ఆ ఆలోచనను బట్టి మరి ఆయన ఎప్పుడైతే మందిరం కట్టాలనుకున్నప్పుడు నువ్వు కాదు, నీ చేతిలో రక్తసిక్తమైనాయి కాబట్టి నువ్వు ఆ మందిరము కట్టకూడదు, కాబట్టి నీ గర్భాన పుట్టినటువంటి సొలొమోనే ఆ మందిరాన్ని కడతాడని చెప్పడు. తర్వాత మరి అదే 29వ వచనం ఒకసారి చదవమ్మా. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి అతని రాజరికమంతటిని గూర్చి పరాక్రమమును గూర్చి
అతని ఇశ్రాయేలీలకును రాజ్యములన్నిటికిని. ఇక్కడ కూడా చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి రాజులకు అక్కడ ఉన్న అందరికి కూడా మరి ఆయన తాకీతులు రాసిన ఏంటంటే నేను ఒక మందిరం కట్టుతున్నాను కాబట్టి ఆ మందిరానికి కావాల్సినంత కూడా మరి వారు రాజులు ఇవ్వాలని చెప్పినప్పుడు అదే చివరిగా 17వ వచనం ఒకసారి చదవం. 17వ వచనము, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. మరి ఆయన ఎవరు అర్పణ చేసినప్పటికీ మరి దావీదు అయినప్పటికీ అక్కడ ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు అయినప్పటికీ వాళ్ళ మనఃపూర్వకంగా ఇచ్చారు, బలవంతం కాదు. ఎవరు ఇచ్చినప్పటికీ బలవంతం కాదు. ఈ కానుకలు ఏంటంటే మరి యొక్క ఇవి ఖచ్చితమైనది కాదు, ఎవరి ప్రేరేపణ కొలది వాళ్ళు కానుకలు వేసేవారు. కానీ దశమ భాగం అయితే మరి తప్పకుండా వేయవలసింది. ఎవరి మేమైనప్పటికీ ఈ కానుకలు వేసినా వేయకపోయినా, నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, మరి నీవు దేవుని మందిరానికి వచ్చి మరి వాక్యము ఎక్కడైతే నీవు ఆహారం నీవు భుజిస్తున్నావో మరి అక్కడ తప్పకుండా మరి ఆ దశమ భాగం ఇవ్వాలి. మరి దేవుడు ఇచ్చిన దానిలో నుంచే దేవుడు నీకు ఎంతైతే ఇస్తాడో రాబడిలో, ఆ రాబడిలో నువ్వు దశమ భాగం ఇచ్చేవాడిగా మనం ఉంటున్నామా? మరి అదేవిధంగా దావీదు మరి ఏదైతే తన యొక్క కుమారుని కావాలన్నప్పుడు సమస్తాన్ని మరి వద్దు అన్నప్పుడు కూడా మరి దావీదు ఎప్పుడు కూడా వెనుకం చేయలేడు. అయ్యో దేవుడు నాకు మందిరం కట్టొద్దు అన్నాడు కదా, నాకేం అవసరం అని ఊరుకోలేదు. కానీ ఆయన దానికి కావాల్సిన సమస్తాన్ని మరి సొలొమోను ఏమి చేయలేదు, కానీ మందిరం ఒకటి నిర్మించాడు తప్ప దానికి కావాల్సిన సమస్తాన్ని ఎవరు దావీదే. కానీ దావీదు కూడా మరి ఆయనకు ఏంటంటే అతిశయం లేదు ఆయనకు. ఏంటంటే నువ్వు మందిరం అయితే కట్టొద్దన్నావు కానీ మరి నేను దీని సమస్తాన్ని సమకూర్చాను కదా, కనీసం నా పేరన్న మందిరానికి పెట్టు అని అడగలేదు. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ దేవుడు ఏదైతే చెప్పాడో మరి దేవుని ఆజ్ఞకు లోబడినట్టుగా మనం చూస్తాం. మరి అది ఎవరి మందిరం అంటే మనం ఏమని పిలుస్తామో సొలొమోను మందిరం అంటాము. కానీ దానికి సమకూర్చిందంత ఎవరు అని అంటే దావీదే సమకూర్చాడు. కానీ మరి దావీదుకు అలాంటి ఆశ లేదు. మరి చాలాసార్లు అన్న కూడా మరి ఒక మందిరము పనులు జరుగుతున్నప్పుడు అన్న ఏ రోజు కూడా తన నోటితోటి ఇది నేను నా ఖర్చితము ఈ మందిరము నేను కట్టాను అని ఏ రోజు కూడా అనలేదు పిల్లారు. కాబట్టి మరి దావీదు కలిగిన ఆ గొప్ప మనసు మరి అన్నను దేవుడు ప్రత్యేక ఏర్పాటు చేసుకొని మరి గొప్ప మందిరం నిర్మించడానికి మరి దేవుడు అన్నకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి అన్న కూడా ఏ రోజు కూడా అతిశయపడ్డట్టు నేను చూడలేదు. ఎప్పుడైనప్పటికీ మీ అందరి సహాయ సహకారాల వల్లనే, మీ అందరి ప్రార్థన వల్లనే మనం గొప్ప మందిరము నిర్మించుకున్నాం. కానీ నా స్వంత శక్తితో అని ఏ రోజు కూడా మరి అన్నలో నేను గర్వం కానీ అతిశయం కానీ చూడలేదు. మరి మనం తగ్గించుకునే వారికి ఉంటేనే మరి దేవుడు అనేక రీతులుగా మనల్ని ఆశీర్వదిస్తున్న పిల్లలు. కాబట్టి ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది. మరి ఈ యొక్క నూతన నిబంధనలు కూడా మనం 4 విషయాలు మనం చూసాం. మరి దావీదును చూసాం, మరి అదేవిధంగా మోషను చూసాం, మరి అదేవిధంగా యెహోయాద యాజకుడైనటువంటి యెహోయాద గురించి కూడా చూసాం. అక్కడి నుంచి ప్రారంభమైంది. మరి ఈ నూతన నిబంధనలు కూడా ఇంకా కంటిన్యూషన్ అయితేనే ఉంది. అలాంటి సందర్భంలో దేవుడు ఆ మందిరంలో కూర్చున్నప్పుడు మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం ఇదంతా ఇంట్రొడక్షన్. ఎందుకనంటే మరి అది ఎప్పటి నుంచి ఉంది అనే తెలియడానికే మనం ఇదంతా చెప్పుకోం. ముఖ్యమైనది ఈరోజు మనం ధ్యానించవలసింది ఏంటంటే మరి లోకం దృష్టిలో ఆమె పేద విధవరాలే, కానీ మరి దేవుని దృష్టిలో గొప్ప ధనికురాలు. మనం ఇచ్చినటువంటి ఆ యొక్క అంశం పేరు ఏంటంటే మరి లోకం దృష్టిలో ఆమె పేద విధవరాలే, కానీ దేవుని దృష్టిలో గొప్ప ధనికురాలు ప్రియులారా. కాబట్టి ఈ మార్కు సువార్తని కాకుండా లూకా సువార్తలు కూడా ఈ విషయాన్ని మరి 21వ అధ్యాయం 1-40 వరకు 1 నుంచి 4 వరకు చూస్తే ఇక్కడ కూడా 4 వచనాలే దేవుడు మరి ఒక విధవరాలు కేటాయించాడు. మార్కు సువార్తలు కూడా చూస్తే అక్కడ కూడా 4 వచనాలలో మాత్రమే ఆమె గురించి వివరించబడ్డది. 4 వచనాలు వివరించబడినప్పటికీ అందరూ తమ కలిగిన సమస్తాన్ని మరి వాళ్ళ యొక్క దాంట్లో వేసినప్పటికీ మరి దేవుడు ఈమె పట్ల ఈమె వేసింది 2 కాసులు. కానీ మరి దేవుడు ఈమె తన శిష్యులను పిలిచి మరి దేవుడు ఏం చెప్తాడంటే ఈమె అందరికంటే ఎక్కువ వేసింది, తనకున్నదంతా వేసింది అన్నట్టుగా మరి ఆమె గురించి కొనియాడని మనం చూస్తాం పిల్లారా. కాబట్టి మరి చాలా మంది ఒక డౌట్ ఏంటంటే మరి దేవుడు ఎట్లా చూశాడంటే మరి ఆయనకు ఏదైనా మరుగు చేయబడుతుందా? ఆయన ఎక్కడున్నప్పటికీ మనం ఏమి చేస్తున్నప్పటికీ ప్రతిదీ కూడా ఆయన చూసే దేవుడు. కాబట్టి మరి 2వ దినవృత్తాంతం 16:9 చూస్తే మరి తన కన్ను దృష్టి అంతయు మరి ఈ లోకం మీద లోక సంచారం మీద ఉన్నట్టుగా మనం చూస్తాం పిల్లలు. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే మన ఎడల
యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. మరి మనమైతే మరి ఒక్కరిని ఇద్దరిని చూడగలం కానీ మరి దేవుడు లోకమంతా తన సంచారం ఏదైతే ఆ పేద విధవరాలు వేసినటువంటి కాసులను మరి దేవుడు అంటే ఆయనకు మరుగు చేయబడింది ఏదీ లేదు, సమస్తము ఆయన ఎరిగినటువంటి దేవుడే. మరి ఈమెలో దాగి ఉన్నటువంటి మరి సర్వసాధారణంగా మనం పలుమార్లు ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆమె ఒక 2 కాసులు వేసింది కాబట్టి మరి ఆమె గురించి కొద్ది విషయాలు తెలుసుకొని సరే మనం కూడా అలాంటి జీవితం కలిగి జీవిద్దాం, మనకు కలిగిన దానిని మరి దేవునికి ఇద్దామని అనుకుంటాం. కానీ అది ప్రాముఖ్యంగా దేవుడు ఇక్కడ కోరుకునేది ఏంటంటే నీవు ఇచ్చే అర్పణ కాదు, దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఏ హృదయం చేత నువ్వు దేవునికి ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ యొక్క కాంటెక్ట్లో మనం చదువుతున్నప్పుడు అనేక మంది ధనవంతులైన వారు తమ కలిగిన సమస్తాన్ని కూడా మరి వాళ్ళు అర్పించినట్టుగా చూస్తాము. మరి ఈమె మాత్రము 2 కాసులే వేసింది, అంటే వాళ్ళు వేసిన దాంట్లో చాలా బహుకొద్దిగా. కానీ మరి దేవుడు ఏమి చూశాడు? మరి మనకు భౌతికంగా ఆలోచిస్తే ఈమె అందరికంటే తక్కువ వేసిన దానిగా మనం చూస్తాం. ఎందుకనంటే భౌతికంగా మరి అనేక మంది ధనవంతులు లక్షలు వేస్తుంటే ఈమె ఇచ్చింది మాత్రము ఆ 2 కాసులే. మరి ఏంది దేవుడు మరి డబ్బును కోరుకుంటాడా? కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీకున్నటువంటి డబ్బును కోరుకోడు, కానీ ఆయన కోరుకునేది అంటే నీ హృదయాన్ని కోరుకుంటాడు. నీవు అంటే ఆమెలో దాగి ఉన్న ప్రశస్తమైన ఒక 4 విషయాలను మనం ఈరోజు ఆమె గురించి 4 విషయాలు చదువుకుని మరి మన యొక్క ప్రసంగం ముగించుకున్న ఆమెలో దాగి ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి 4 విషయాలు. మరి మొట్టమొదటి ఏంటంటే ఆమెలో విశ్వాసం, ఫెయిత్. మొట్టమొదటిది మన యొక్క ఆమె ధనము కాదు, ఆమె వేసినటువంటిది విలువలేనటువంటిది అయినప్పటికీ ఆమె ఒక విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఆమె ఒక ఎంతంటే మరి సర్వసాధారణంగా మరి క్రైస్తవులు అనగానే మనకు కూడా ఏమంటుందంటే ఎవరి గురించి అయినా మనం మాట్లాడినప్పుడు మన సంఘర్షులు అయినప్పుడు ఈయన మన విశ్వాస బ్రదర్ అంటాం, ఈయన మన విశ్వాసుడు, ఈయన విశ్వాసపరుడు, ఈమె విశ్వాసురాలు అని పలుమార్లు మనం అంటున్నాం. కానీ ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితం మనలో ఉన్నదా? అంటే పేరు మాత్రం ఉంది, మనకు విశ్వాసులైన ఉంది, ఆ విశ్వాసమైన జీవితం కలిగి మనం జీవిస్తున్నామా? మరి లోకంలో కొన్ని మాటలు మనం ఉంటాం సర్వసాధారణంగా ఏంటంటే మైసూర్ బోండం అంటాం. మరి మైసూర్ బోండం అన్న దాంట్లో మైసూర్ ఉంటుందా? అది మాట వరుసకు అనవరకే. మరి మనం కూడా క్రైస్తవులము విశ్వాసం అంటున్నాం, కానీ విశ్వాస జీవితం నీలో ఉన్నదా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ప్రియుల. ఎందుకంటే విశ్వాసులని చెప్తున్నారు, విశ్వాసులని అందరూ మన గురించి చెప్తున్నారు, కానీ క్రైస్తవులు ఉన్న ప్రతి వారు కూడా విశ్వాసులే. కానీ ఆ విశ్వాసం కలిగినటువంటి జీవితం నువ్వు కలిగి జీవిస్తున్నావా? విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మరి అదేవిధంగా ఇంకోటి ఏమంటామంటే నేతి బీరకాయ అని కూడా కొన్ని అంటాం మనం. అంటే నేతి బీరకాయ అంటే దాంట్లో నెయ్యి ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? మరి ఆమెలో దేవుడు చూసింది ఏంటంటే ఆమె ఇచ్చినటువంటి ధనాన్ని కాదు, కానీ మరి ఆమె ఏదైతే విశ్వాసంతో ఇచ్చిందో ఆ విశ్వాసాన్ని చూశాడు ఆమెలో. మరి ఈరోజు మరి నువ్వు నేను మరి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? మనం ఆరాధన చేసినప్పటికీ, మనం స్తుతి చేసినప్పటికీ, మనం ఎంత ప్రార్థన చేసినప్పటికీ మనం విశ్వాసం కలిగి మరి దేవునికి అంగీకారంగా మన ఆరాధన ఉంటుందా? మరి దేవునికి అంగీకారంగా మన స్తుతి ఉంటుందా? మరి దేవునికి అంగీకారమైన జీవితం మనం జీవిస్తున్నామా? మరి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం ప్రియుల. కాబట్టి ఆమెలో దేవుడు చూసింది ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరి దేవుడు చూశాడు ప్రియులరా. కాబట్టి మరి ఆ విశ్వాసం నుంచి మరి భక్తులు మరి దేవుడు ఏప్రిల్ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఏప్రిల్ రాసిన పత్రిక మరి 11:4 మనం గుండుగా చూస్తే అక్కడ ఒక భక్తుల గురించి దేవుడు విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. మరి ఇక్కడ కూడా ఒక సందర్భాన్ని మరి ఆది కాండంలో చెప్పబడినటువంటి సందర్భము మరి తిరిగి అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మరి విశ్వాసం బట్టి హేబేలు
కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. విశ్వాసమును బట్టి మనం ఏదైతే దేవునికి కానుకిస్తున్నామో అది విశ్వాసంతో నువ్వు ఇస్తున్నావా, లేకపోతే అందరు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా దేవునికి ఇవ్వాలని ఆలోచన కలిగి నువ్వు ఇస్తున్నావా? మనం ఏదైనా వేసేటప్పుడు ఎవరు ఎంత వేసిరని చూస్తాం, వాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ వేయాలని ఆలోచిస్తాం. అది కాదు దేవునికి కావాల్సింది. ఏ హృదయంతో నువ్వు దేవునికి ఇస్తున్నావు నీ అర్పణ. మరి ఇక్కడ ఆ యొక్క పేద విధవరాలైనటువంటి విధవరాలు ఆమె ఒక విశ్వాసంతో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట కూడా ఆయన దేవునికి విశ్వాసం బట్టి ఏబేలు, మరి ఏబేలు ఆయన గొర్రెల కాపరి, మరి కయ్యోను వ్యవసాయకుడు. మరి ఆయన తన మందలో నుంచి మరి తొలుచూలు పుట్టినటువంటి క్రొవ్విన దానిని మరి ఆయన దేవునికి అర్పణకు తెచ్చాడు. కయ్యోను అయితే వ్యవసాయం చేస్తాడు కాబట్టి తన వ్యవసాయంలో పండినటువంటి అన్ని తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చాడు. కానీ మరి అక్కడ ఆయన ప్రశస్తమైంది. మరి ఆయన కయ్యోను తెచ్చింది కూడా ఏదో చెడిపోయినాయి కాదు. చాలామంది మరి కయ్యోను అర్పణ సరిది తేలేదు అని అనుకుంటాం, కానీ ఆయన శ్రేష్టమైన అర్పణ కానప్పటికీ మంచిగా తీసుకొచ్చాడు. కానీ ఆయన దేవునికి ఏదైతే అర్పిస్తున్నాడో తన హృదయము విశ్వాసం ఆయనలో లేదు. ఆయన విశ్వాసము అవిశ్వాసంతో మరి దేవునికి అర్పిస్తున్నాడు. ఎందుకనంటే దేవునికి ఇయ్యాలి కాబట్టి నేను దేవునికి ఇస్తున్నానని చెప్పి మరి ఆయన దేవునికి అర్పించినట్టుగా చూస్తాడు. కానీ మరి అక్కడ దేవుడు ఎవరి అర్పణను అంగీకరించినంటే ఏబేలు అర్పణను, అంటే తెచ్చిన దానిని బట్టి కాదు దేవుడు. మరి ఆయన ఏదో పాడైపోయిన దేవుని మందిరానికి తేలేదు, శ్రేష్టమైనయే దేవుని మందిరానికి మరి కయ్యోను తెచ్చాడు, ఏబేలు కూడా తెచ్చాడు. కానీ మరి ఆయన యొక్క హృదయమును ఎరిగినటువంటి దేవుడు. ఆయన హృదయం ఏంటంటే ఏదో దేవునికి ఇయ్యాలి కాబట్టి నేను ఇస్తున్నానని తెచ్చాడు. కానీ మరి ఈ యొక్క ఏబేలు మాత్రము శ్రేష్టమైన దాన్ని మరి ఆయన శ్రేష్టమైనది తెచ్చినప్పటికీ ఈయన విశ్వాసంతో మరి దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఒకటి యథార్థమైనటువంటి సంఘటన జరిగినటువంటి సంఘటనే మరి మైకిల్ ప్యారెడ్ అనే గొప్ప శాస్త్రవేత్త. ఆయన ఇప్పుడు మనకు క్రైస్తవులలో నుండే చాలామంది మరి అనేకమైన ఆ గుండు సూది నుంచి దాదాపుగా పెద్ద పెద్ద పరికరాలు ఏదైనప్పటికీ ఎవరు కనుక్కున్నారంటే మరి క్రైస్తవులే కనుక్కున్నారు పిల్లారా. కాబట్టి ఈయన కూడా మరి మైకేల్ ప్యారెడ్ ఏం చేశాడంటే ఆయన అయస్కాంతాన్ని కనుక్కున్నాడు. ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన. కాబట్టి ఆయన అయస్కాంతం కనుక్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరోజు ఆ యొక్క అయస్కాంత విశిష్టత గురించి ఆయనకు సన్మానం చేయాలని చెప్పి మరి ఆయనకు ఒక ఆడిటోరియంకి ఆయనని ఇన్వైట్ చేశారు. మరి ఎప్పుడైతే ఆయన ఆడిటోరియంకి వచ్చిన తర్వాత అందరూ పెద్ద పెద్దలు వచ్చారు. మరి ఆ దేశ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రసంగాలు అందరూ ప్రసంగం చేస్తూ ఉన్నారు. మరి ప్రసంగం చేస్తున్నప్పుడు చివరికి ఎవరు మాట్లాడతారంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో మరి ఎవరైతే ఆ దేశానికి ప్రెసిడెంట్ వారు మాట్లాడతారు. చివరికి అందరు మాట్లాడిన తర్వాత ఈ యొక్క మైకిల్ ప్యారెడ్ గురించి అయ్యో ఈయన ఇంత గొప్పది కనుక్కున్నాడు కదా అని చెప్పి ఆయనకు సన్మానం చేశారు. అదే కాకుండా చివరి క్షణంలో ఎవరైతే ప్రెసిడెంట్ గారు మరి ఆయన గురించి ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ మైకిల్ ప్యారెడ్ లేడండి. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు మరి సర్వసాధారణంగా ఇప్పుడు నా గురించి సన్మానం చేస్తే నేను ఇక్కడ ఉండాలి, కానీ మైకిల్ ప్యారెడ్ అక్కడ లేడు. అప్పటి వరకు ఉన్నాడు. కానీ మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తన దగ్గర ఉన్నటువంటి స్నేహితులకు తనకు ఎవరైతే దగ్గర ఉంటారో తన స్నేహితులకు మాత్రం తెలుసు. ఆయనకి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఒక సంఘంలో ఒక విశ్వాసి, అతి చిన్న సంఘం అంట. దాంట్లో ఉన్నటువంటిది 20 మంది అన్నట తన సంఘంలో. కాకపోతే వాళ్ళు మరి పాస్టర్ గారిని పిలిచి ఒకరోజు ఈ సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరం మొదలుకొని మరి ఈ సంవత్సరం అంతం వరకు మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పనులు మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ ఆ సేవకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని, నేను ఈ మైక్ సెట్టింగ్ చేస్తాను, మరి నేను ఇది క్లీన్ చేస్తాను, నేను చైర్లు వేస్తాను, ఇట్లా నానా రకాలుగా వాళ్ళన్నీ తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క సంవత్సరం మొదలుకొని జనవరి నుంచి డిసెంబర్ వరకు మేము ఎవరిని కూడా తప్పిపోకుండా మా పనులు మేము నిర్వర్తిస్తామని చెప్పి మరి ఆ యొక్క పాస్టర్ ముందు వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్టుగా చూస్తాం. అయితే ఆ రోజు ఆ మీటింగ్ అయిపోవాల్సింది 9 గంటలకే. కానీ అనేక మంది వచ్చారు కాబట్టి విస్తారంగా అనేక మంది మాట్లాడు కాబట్టి అక్కడ లేట్ అయిపోయింది. మరి ఈ యొక్క మైకిల్ ప్యారెడ్ ఎక్కడికి వెళ్ళాడంటే ఆ రోజు ఆరాధన మరి 11 గంటలకు ఆరాధన జరగాలి. మరి ఈయన తీసుకున్నటువంటి అంశం ఏంటంటే నేను ఆరాధన ముందు ప్రారంభ ప్రార్థన నాది, ప్రారంభ ప్రార్థన నేను చేయాలని ఆయన తీర్మానం తీసుకున్నాడు. కాబట్టి మరి ఇంత గొప్ప సన్మానం జరుగుతున్నప్పటికీ మరి ఇంత పెద్ద ఆ యొక్క ప్రెసిడెంట్ గారు అనేక మంది వచ్చినప్పటికీ ఆయన ఏం చేశాడంటే దీనికంటే నాకు ప్రాముఖ్యం ఏంటంటే దేవునికి నేను ఇచ్చినటువంటి మాట,
మరి మనం కూడా సంఘంలో మరి అనేక మార్లు దేవునితో కొన్ని నిబంధనలు చేసుకుంటాం. అనేక మార్లు నేను దేవునికి నేను ఇలా చేయాలి, నేను దేవునికి ఆ విధంగా చేయాలి, నేను దేవునికి అని అనేకం అనుకుంటావు, కానీ వాటిని మళ్ళీ నువ్వు మర్చిపోతావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఏ నిర్ణయం అయితే నువ్వు దేవుని సన్నిధిలో చేసుకుంటావో దాన్ని నువ్వు పాటించేవాడిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి మరి ఈయన చేసింది ఏంటంటే ఆ యొక్క 11 గంటలకు మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రారంభ ప్రార్థన ఆయన మైకిల్ ఆయన ప్యారెడ్దే కాబట్టి మరి ఆయన పోయి ప్రారంభ ప్రార్థన చేసి మరి ఆరాధన చేసినట్టుగా మనం చూసిన పిల్లారు. మరి మనమైతే మరి ఏదైనా దేవుని పని ఉందంటే మరి నువ్వు రావాలంటే మనం అనేకమైన నాకు ఈరోజు నేను గొప్పది అది అయస్కాంతం కనుక్కున్నాను కాబట్టి నాకు ఈరోజు సన్మానం జరుగుతుంది కాబట్టి బ్రదర్ అయ్యగారికి చెప్పండి ఈరోజు ఎవరికొకరికి ప్రార్థన చేయమను అదే మన యొక్క ఆలోచన. కానీ ఆయన అది కాదు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన ఎంతటి వారు అక్కడ ఉన్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నా నాకు అవసరం లేదు, ఎవరున్నా నాకు అవసరం లేదు. నేను దేవుని సన్నిధిలో ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నానో మరి ఆ నిర్ణయం ప్రకారం నేను దేవునికి నా పనిని నేను అప్పగించాలని చెప్పి ఆయన ఆ యొక్క మీటింగ్ నుంచి వెళ్ళిపోయి మరి అక్కడ ఆయన ప్రారంభ ప్రార్థన చేసినట్టుగా మనం చూసినప్పుడు అయితే మనకు కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే అసలు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టకపోతే నేను ఇంకా ఎన్నో కార్యాలు చేస్తుంటే కానీ నేను ఎందుకో ఈ విధంగా ఉన్నానని మనం అనుకుంటాం. కానీ అది అడ్డంకి కాదు. దేవుడిని ఏ స్థితిలో పెట్టినప్పటికీ నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే మరి దేవుని నువ్వు ఆరాధించేవారుగా నువ్వు ఉంటున్నావా? మన స్థితి కాదు ముఖ్యం కావాల్సింది. మరి ప్రభుల వారు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆమె ఒక కానుకను బట్టి కాదు, కానీ ఆమె ఇచ్చే హృదయాన్ని బట్టి ఆమెను ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉన్నప్పటికీ వారిలో అత్యధికముగా గొప్ప ధనికురాలు ఎవరంటే మరి ఒక విధవరాల గురించి మాట్లాడినట్టుగా మనం చూసాం పిల్లరా. కాబట్టి మరి రెండవది మరి ఈమె చేసినటువంటి ఏంటంటే మరి రెండవది మొట్టమొదటి విశ్వాసం, మరి రెండవది ప్రేమ. అంటే కానుకలో ప్రేమ కూడా కావాలని అనుకుంటే మరి ప్రేమ కూడా ఆమె అర్పణలో మరి ఆమె అర్పించిన కానుకలో ప్రేమ కనపరిచినట్టుగా మనం చూస్తాం పిల్లలు. మరి ప్రేమ కనపరిచిందంటే మరి మనకి ఇది అర్థం కావాలంటే జనరల్గా మనం అబ్రాహాము దగ్గర పోతే మరి అబ్రాహాము కనుక మరి ఒకసారి అది ఆదికాండం 22వ అధ్యాయము మరి ఆయనకున్నటువంటి పోలికలే మరి ఆయన ఏదైతే మరి అబ్రాహాము చేశాడో ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి విషయమే మరి ఒకసారి ఈమెకు మరి అబ్రాహాముకు మనం ఒకసారి ఇద్దరిని కనుక మనం కంపారిజన్ చేస్తే మరి అద్భుతంగా మనకు అర్థం ఆయన చేసినటువంటిది ఏంది మరి ఈమె చేసినటువంటి కార్యం ఏంటంటే 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి మరి ఇక్కడ చూస్తున్నట్టు మరి అబ్రాహాము గురించి మనం ఆలోచిస్తే మరి దేవుడు లేక ఇచ్చినటువంటి కుమారుడు ఈసాకు మరి తన కుమారుని పట్ల అనేకమైనటువంటి ఆశలు ఉన్నప్పటికీ తన కుమారుని తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నప్పటికీ మరి దేవుడు ఆయనకు పిలిచి నీకు మరి అక్కడ దేవుడు పాయింట్అవుట్ చేస్తున్నాడు ఏంటంటే నీకున్న ఒకనైన కుమారుడు అంటే ఒకవేళ ఒకటే కుమారుడు అంటే మరి ఆ విధంగానేమో మరి అబ్రాహాము వెనుకకు పోతాడేమో అని దేవుడు పరీక్షించడానికి పేరు పెట్టి పాయింట్ చెప్పి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ మరి ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని ఆయన ఒక తిరుగు మాట కూడా మరి అబ్రాహాము మాట్లాడినట్టుగా మనం చూడడం పిల్లారా. కాబట్టి ఈ యొక్క మరి ఈమె ఎప్పుడైతే మరి అబ్రాహాముకు దేవుడు చెప్పాడో మరి తన కుమారుని వెంట పెట్టుకొని ఆయన యొక్క మొరియా పర్వతానికి పోయి ఆయన ఏదైతే మొరియా ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏ పర్వతం మీద చూపిస్తున్నా ఆ పర్వతం మీద ఆ మొరియా పర్వతాన్ని నీ కొడుకును బలి అర్పించాలన్నప్పుడు మా అబ్రాహాము వెనుకని చేయలేదు. మరి అబ్రాహాము ఎంతో ఆశతో మరి ఆయన దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన దేవుడు వాగ్దానం చేసింది 75వ సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. మరి దేవుడు 25 సంవత్సరాలు ఆయన 20 సంవత్సరాలు దేవుని ప్రార్థిస్తే మరి 100 సంవత్సరాలకు దేవుడు అనుగ్రహించాడు. అయినప్పటికీ అంటే ప్రేమ అంటే తన కొడుకును కాదు ఆయన ప్రేమించేది మరి దేవుని ప్రేమించినట్టు. అయ్యో నాకు ఎవరు లేరు కదా, మరి మనకే పిల్లలు ఉంటే మనం ఏం చేద్దాం, పిల్లగాడు పుట్టగానే ఆయనకు మనం ఏమి చేయాలి, మరి ఆయన డాక్టర్ని చేయాలన్నా ఇంజనీర్ చేయాలన్నా అనేక రకాలుగా ఆలోచిస్తాం. మరి అబ్రాహాము కూడా అనుకుండొచ్చు అయ్యో నా కుమారుని గొప్ప యాజకునిగా నేను చేయాలి, అయ్యో ప్రభువా నువ్వు నా కుమారుని నాకు లేక ఒకే కుమారుడు కదా, మరి ఒకనేక కుమారు నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నేను నీ సేవలో నీ యాజకునిగా చేయాలని ఆయన ప్రశ్నించలేదు. అంటే అక్కడ ఏం కనబడుతుందంటే మనకు
ప్రేమ 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 కనబడుతుంది. మరి ఈ యొక్క విధవరాలను కూడా మనం వీళ్ళిద్దరిని కంపారిజన్ కనుక చేసుకుంటే, మరి ఈ విధవరాలు కూడా మరి తనకు ఎవరు లేనప్పటికీ తనకు కలిగినది 2 కాసులు మాత్రమే, ఇంకా ఏమీ లేదు, తమ జీవితంలో ఏమీ లేదు. ఆ 2 కాసులు అయిపోతే మరి ఆమె తినడానికి కూడా లేదు. కానీ ఆమె ఒక సిద్ధపాటు కలిగి వెళ్తుంది. మరి అనేక మార్లు ఈ యొక్క అబ్రాము కూడా తన కుమారుని తీసుకొని మరి అక్కడికి వెళ్తున్నప్పుడు అబ్రాము సిద్ధపాటు పడి వెళ్ళాడు. మరి ఏంది అంటే తన దగ్గర ఉన్న పనివారికి చెప్తాడు ఏంటంటే, మేము ఆ యొక్క మొరియా పర్వతం పోయి ఆరాధించి తిరిగి వస్తామంటాడు. చూడండి ఎంత అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, అయ్యో నా కొడుకుని నేను బలి ఎన్నికపోతున్నాను చెప్పలేదు, కానీ మేము ఆ యొక్క మందిరం వెళ్ళి బలిపీఠం చేసి ఆ బలిపీఠం మీద మరి ఆ యొక్క ఆరాధించి వస్తామని చెప్పాడు. మరి ఈ యొక్క స్త్రీని కూడా మనం చూసినట్లయితే తన యొక్క ఈసాకు కూడా అనేకమైన ప్రశ్నలు వేశాడు. ఈసాకు వెళ్తున్నప్పుడు దారిలో నాయన కట్టెలున్నాయి, మరి నిప్పు ఉంది, మరి బలి ఎక్కడా అని అనేకమైన ప్రశ్నలు మరి అబ్రాముకు మరి తన కుమారుడు అడిగినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ కూడా మరి ఈ యొక్క విధవరాలైనటువంటి ఈమె కూడా తనకున్నటువంటి ఆ 2 కాసులే కదా, ఆమెతోనే అది మాట్లాడినది. అయ్యో ఈ 2 కాసులు కనుక నేను వేస్తే రేపు నా జీవితం ఏమైపోతుంది, నేను ఏమి తినాలి, నేను ఎట్లా జీవించాలి, మనకు భర్త కూడా లేడు కదా, ఉన్న ఒక భర్తను కూడా నువ్వు తీసుకున్నావు అంటే ఆమెకు అనేకమైన ఆలోచనలు. ఆ డబ్బు ఆమెతో మాట్లాడి ఉంటుంది, కానీ ఆమె వాటన్నిటిని పట్టించుకోలేదు. అబ్రాము ఏ విధంగా అయితే తన కొడుకు అడిగినటువంటి ప్రశ్నలకు తన హృదయంలోనికి ఆ ప్రశ్నలు తీసుకోలేదు, కానీ మరి ఇక్కడ కూడా ఈ స్త్రీ మరి ఆ డబ్బు మాట్లాడి ఉంటుంది. అయ్యో నీకున్నది 2 కాసులే, నీ జీవమంతా ఇదే కదా, మరి నువ్వు ఎట్లా అని ఆమెను ప్రశ్నించినప్పటికీ ఆమె ఒకటే, మరి అక్కడ అబ్రాము బలిని పేర్చాడు, మరి ఈమె తన హృదయాన్ని బలిగా అర్పించినట్టుగా మనం చూసిన పిల్లలు. కాబట్టి మరి అక్కడ ఏదైతే మరి అబ్రాము చేశాడో, మరి తాను విశ్వాసులకు తండ్రికి ఎట్లయ్యాడో, మరి ఈమె కూడా ఆ పేద విధవరాలైనటువంటి ఈ యొక్క విధవరాలైనటువంటి ఈమె గొప్ప ఐశ్వర్యవంతులుగా మరి దేవుడు గొప్ప ధనికురాలు ఇక్కడ ఇచ్చిన వారందరికంటే ఈమె అత్యధికంగా మరి ఇచ్చిందని మనం ఇచ్చింది ఎంత? 2 కాసులే. కాకపోతే ఆమె ఇచ్చింది ఏంటంటే ఆమె విశ్వాసంతో ఇచ్చింది, రేపటి గురించి ఆలోచించలేదు. అయ్యో నేను రేపు ఈ 2 కాసులు అయిపోతే నా జీవితం ఏమైపోతుందో, మరి నాకు ఎవరు సంరక్షించేవారు నాకు లేరు కదా, ఎవరు నన్ను చూసేవారు లేరు కదా, నేను ఉన్న ఒకే ఒక్క దానిని అని అనుకోలేదు. కానీ ఆమె ఏమైందంటే నేను దేవునికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుడు నాకు కలిగిన దానిని దేవునికి వేయాలని చెప్పి మరి తనకు కలిగినటువంటి సమస్తాన్ని ఆ రెండు ఏవైతున్నాయో మరి దేవుడు ఆమెకు అర్పించినట్టుగా చూస్తాం పిల్ల. అయితే మనము సర్వసాధారణంగా మనము ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇయ్యుడి, మరి దేవుడు చెప్పింది ఏంటంటే ఇయ్యుడి మీకు ఇయ్యబడునని చెప్పాడు. ఫస్ట్ మనం ఇయ్యాలి, కానీ మనము సంఘానికి ఎందుకు వస్తాయి, దేవా నాకు ఇయ్యు, నన్ను ఆశీర్వదించు దేవా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇయ్యుడి మీకు ఇయ్యబడును అన్నాడు. మరి మొట్టమొదటగా మనము ఇచ్చేవారిగా మనం ఉంటున్నామా? దేవునిలో ఏది అయినప్పటికీ మరి దేవునిలో ఎలాంటి పరిచర్య కొనసాగించాలన్నా, మరి దేవునిలో ఈ యొక్క మందిరంలో అనేకమైన పనులు ఉన్నప్పుడు వాటన్నిటినీ మరి మనం చేసుకోవాలంటే మరి సంఘం ఎంతగానో తమ దాతృత్వాన్ని చాటాలి. అయ్యో మాకు లేదు కదా అని కాదు, కానీ మరి ఇక్కడ తమ కలిగిన దానిని ఆమె ఇచ్చింది. మరి అలానంటే మరి డబ్బే ప్రాముఖ్యమని కాదు, కానీ నీవు ఎంత ఇచ్చినప్పటికీ అది దేవునికి నీవు విశ్వాసంతో ఇస్తున్నావా, మరి దేవుని ప్రేమతో ఇస్తున్నావా అనే విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా. కాబట్టి ఎప్పుడు ఏదైనప్పటికీ మరి అప్పుడు అబ్రాము ఎప్పుడైతే ఆ మొరియా పర్వతం పోయి యెహోవా ఈరే అంటే యెహోవానే చూచుకొనును, మరి ఈ స్త్రీ కూడా తనకున్న 2 కాసులు మరి ఆ యొక్క కానుకల పెట్టెలు వేసినప్పుడు ఆమె ఉద్దేశం కూడా ఏంటంటే యెహోవానే చూచుకొనును. మరి నువ్వు నేను అలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు, నువ్వు ఇచ్చిన దానికి 2 ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడే, కానీ ఎప్పుడు కూడా అయ్యో లేదు కదా అనే ఎప్పుడు నిన్ను ఆ విధంగా చేసే దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి మరి 2 విషయాలు మనం ఈమెలోన మరి ఆమె ఇచ్చినటువంటి కానుకలు కాదు, కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి ఏ హృదయం కలిగి ఏ మనసు కలిగి దేవునికి ఇచ్చిందంటే మొట్టమొదటి విశ్వాసము, మరి 2వదిగా ప్రేమ, మరి 3వదిగా చూస్తే ఆమె ఒక కృతజ్ఞత కలిగి ఇచ్చింది ప్రియుల. కృతజ్ఞత, మరి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవునికి ఇయ్యాలన్న ఆమెకి ఏదైతే కలిగి ఉన్నదో మరి కృతజ్ఞత కలిగి మనము కూడా మన జీవితాల్లో మరి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా? మరి కృతజ్ఞత మన దేవుడు మన కుటుంబాల్లో చేసిన అనేక మేలులను బట్టి మరి దేవుడు అనారోగ్యం నుంచి మరి స్వస్థపరుస్తే, మరి దేవుడు అనేకమైన బాధల నుంచి ఒకవేళ మనం విముక్తి చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేలులన్నిటికీ కానీ మనం ఒక కృతజ్ఞత కూడి కానీ పెట్టుకుంటాం. మరి కృతజ్ఞత కూడికలో
మరి ఉండవలసింది ఏంటంటే మరి మనకు యథార్థత కలిగి నీతిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కృతజ్ఞత కూడిక అనగానే మరి ఏం చేయాలి, మరి ఇంత మిక్చరు స్వీట్ తెచ్చి మరి అదేవిధంగా అయ్యగారులు వస్తారు కాబట్టి అయ్యగారులకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి వంట చేయాలి, వాళ్ళు తినబెడితే అది అయిపోయింది, కృతజ్ఞత కూడిక అయిపోయింది అని మనకు ఉన్నటువంటి అభిప్రాయం. కానీ మరి ఇక్కడ అంటే ఏ సమయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి? నీకు సమస్తము దేవుడు మేలులు చేసినప్పుడే కాదు, కానీ దేవుడు నీకు మరి అనేకమైన కష్టాల కూడా నిన్ను తీసుకుపోతున్నప్పుడు కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా నువ్వు ఉంటున్నావా? మేలులు చేసినప్పుడే కాదు, మరి మేలులు చేసినప్పుడే దేవుని కృతజ్ఞించడం కాదు, కానీ మరి అలాంటి వ్యక్తి మన పరిశుద్ధ గ్రంథంలో ఎవరన్నా ఉన్నారా అని ఆలోచిస్తే మరి ఆయన ఎంత కష్టం వచ్చినప్పటికీ ఏమి అయినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి మంచి సాక్ష్యము మరి యోబు గ్రంథం మనం ఒకసారి చూస్తే మరి ఆయన నిజమైనటువంటి కృతజ్ఞత పిల్లారా. యోబు గ్రంథం ఒకసారి మరి 1వ అధ్యాయం 21వ వచనం కనుక చూస్తే మరి అక్కడ అద్భుతమైన మాట మనం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని. మరి ఇక్కడ యోబు గురించి మనం ఆలోచిస్తే మరి యోబు గారు అద్భుతమైన మాట. మరి ఆయన పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నిజంగా ఇది భౌతికంగా ఆలోచిస్తే చాలా వేదనకరం బాధకరమై అయినప్పటికీ మరి తనకు కలిగిన సమస్తము మరి ఊజు దేశంలోనే మరి అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇన్ని అయినప్పటికీ మరి ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క నష్టము అంత ఇంత కాదు ప్రియులారా. ఎంత నష్టం అంటే ఆయనకు కలిగినటువంటి కుమారులైనప్పటికీ కుమార్తెలైనప్పటికీ తనకు కలిగిన సమస్తము మరి దేవుడు మరి తీసివేసినప్పుడు కూడా ఆయన చెప్తున్నటువంటి మాట మరి మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారికి మనం ఉంటామా? మరి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. చూడండి ఎంత మరి స్పష్టత కలిగి మరి అలాంటి పరిస్థితుల్లో మరి నీకు నాకు కనుక అలాంటి పరిస్థితి వస్తే మనం ఈ మాట చెప్పగలుగుతామా? మరి ఈమె మరి కృతజ్ఞత ఏంటంటే తనకు సర్వం ఏమీ లేదు, ఇక అది 2 కాసులు మాత్రమే, కానీ ఆ దేవునికి ఇచ్చిన ఆమె కృతజ్ఞత ఇచ్చింది, దేవునికి కృతజ్ఞత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. అదే మీక గ్రంథము 6:8 కూడా చూస్తే మరి ఏమిచ్చి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే మీక గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి దేవుడు ఏమడుగుతున్నాడు పిల్లారా? ఇక్కడ ఆమె ఇచ్చినటువంటి 2 కాసులు కాదు, కానీ ఇక్కడ మీక గారు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎలా ఉండాలని న్యాయంగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీ ఆస్తి అడుగుతలేడు, నీ అంతస్తు అడుగుతలేడు, ఆయన అడగవలసింది ఏంటంటే ఇవి కలిగి నువ్వు జీవిస్తున్నావా, ఇవి కలిగి నువ్వు జీవించేవాడిగా నువ్వు ఉంటున్నావా? మరి ఎంతో అద్భుతమైన మాట. మరి దేవుని యొక్క ప్రవర్తన ఇంతే కదా అని మరి ఎంతో స్పష్టతగా మరి దేవుడు ఇచ్చినప్పుడు ఏదో దేవుడు మనకు లక్షలు ఇస్తే ఆశీర్వదిస్తాడని కాదు, మన దేవుడు ఏమున్నా లేకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ 5 కలిగి నువ్వు జీవిస్తున్నావా? మరి దీన మనసు కలిగి మరి న్యాయముగా ప్రేమించడయో కనికరమును మరి నువ్వు చూపిస్తున్నావా? మరి దేవుడు అడిగేది ఈ 5 కదా, నీ ధనము కాదు దేవుడు అడిగేది. ఒకవేళ దేవునికి ప్రేరేపిస్తే దేవునికి ఇవ్వచ్చు, అది తప్పేం కాదు, కానీ దేవుడు నాకు కావాలని అయితే అడగడం లేదు పిల్ల. కాదే దీన్ని బట్టి మరి ఇవి 5 కలిగి మనం జీవిస్తున్నామా? మరి కృతజ్ఞత అంటే మరి ఒక అంధత్వం కలిగినటువంటి ఒక బాలిక, మరి ఆమె కళ్ళు కనిపించాయి కాబట్టి ఆమె అవి బట్టలు ఇట్లా అల్లుతారు కదా, ఏదో అల్లుతుందంట. అల్లుతుంటే మరి దైవ సేవకుడి దగ్గరికి వచ్చిందంట. ఆమె వచ్చి 100 రూపాయలు కానుకిచ్చిందంట. 100 రూపాయలు కానుకిచ్చి అయ్యగారు ఇది పరిశీలనలో వాడబడండి అంటే ఆయన అడిగాడంట, అమ్మా నీకు కళ్ళు కనిపించాయి కదా, మరి ఈ 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, మరి నువ్వు దేవునికి ఇస్తే మరి నీ పరిస్థితి ఏంటంటే ఆమె ఒకటి చెప్పిందంట. ఆమెతో పాటు కళ్ళు ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర పని చేసే వాళ్ళంట. పని చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారంట, ఈ నెలంతా మనం ఏదైతే నైట్లో మన లైట్ పెట్టుకొని కిరోసిన్ ఏదైతే వాడుతున్నామో మరి దాన్ని వాడడానికి నెలకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు
100 రూపాయలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు. అది విన్నది విని అయ్యో దేవుడు నాకు కళ్ళు ఇయ్యలేడు కదా, దేవుడు నాకు ఇంత అన్యాయం చేసినని అనుకోలేదు. కానీ ఏదైతే వాళ్ళకి 100 రూపాయలు అవుతుందని వాళ్ళు చెప్పుకుని విన్నదో ఆ 100 రూపాయలు ఇది నాది కాదు, ఇది దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి నేనైతే 100 రూపాయలు నేను అసలు నాకు కళ్ళే లేవు కదా, నాకు దీపం ఏం అవసరం, ఎలాగున్నా ఒకటే. కాబట్టి వాళ్ళ ఖర్చు అయ్యేది ఏదైతే 100 రూపాయలు ఉన్నాయో ఆ 100 రూపాయలు నేను ఇస్తున్నానని చెప్పి మరి ఆ సంఘ కాపరికి ఇచ్చిందంట పిల్లరా. అంటే మనం అనుకోవచ్చు అయ్యో మనము ధనవంతులే, చాలామంది అయ్యో ఉన్నవాళ్ళు అనేక మంది ఇస్తారు కదా, మరి మనకెందుకు, సంఘంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు, అనేక మంది ఆస్తి గలవారు ఉన్నారు, మరి మనం ఇవ్వకపోతే ఏమవుతుందని కాదు, నీ లెక్క నీకు ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఆమె అంధత్వం కలిగినటువంటి బాలిక అయినప్పటికీ ఆ 100 రూపాయలు మరి సేవకులు అడగకపోయినప్పటికీ ఆమె తన యొక్క ఏదైతే ఆ వ్యర్థమైన ఖర్చు నాకు దేవుడు ఆ ఖర్చు లేకుండా చేశాడు కాబట్టి అది నేను దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి మరి కాపరికి మరి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం పిల్లారా. మరి టైం అయితే చివరికి 5 నిమిషాలు చివరి చెప్పి మనం ముగించుకుందాం. మరి 5వది మనం ఇంతవరకు చదువుకునే ఆమెలో చూసినటువంటి మొట్టమొదటిది విశ్వాసము, 2వది ప్రేమ, 3వది కృతజ్ఞత, మరి 4వది త్యాగం. మరి ఈమె ఏమి త్యాగం చేసింది అంటే తనకున్నటువంటి ఆ 2 కాసులను మరి దేవునికి త్యాగం చేసినట్టుగా చూస్తాం పిల్లారా. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో మరి ఇలాంటి స్త్రీలు ఇంకెవరైనా ఉన్నారా అని కనుక మనం ఆలోచిస్తే మరి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి అమ్మా మొదటి అధ్యాయము 21వ వచనం అమ్మ. మొదటి సమూయేలు గ్రంథము ఎల్కాయనను అతని ఇంటి వారందరూ క్షమించ 28 క్షమించాము 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. మరి ఈ సందర్భం తెలియని వాడు ఎవరు ఉండరు. మరి అన్న జీవితంలో మరి అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి బాధలు, మరి తన పెనినతోని మరి అనరాని మాటలు అనేకం, ఆమె జీవితంలో పడరాని మాటలన్నీ పడ్డది. కానీ చివరికి ఆమె ఒకరోజు సిలువ మందిరానికి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో మరి గోజాడి ప్రార్థించిందో మరి ఆమె మొరను విన్నటువంటి దేవుడు ఆమెకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆయనే సమూయేలు. మరి ఆయనకు ఎవరు లేరు కదా, మీరు ఆమెకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు. మరి తిరిగి ఈ కుమారుని కనుక నేను దేవునికి ఇస్తే మరి నాకు మళ్ళీ పిల్లలు పుడతారా అనేది కూడా గ్యారంటీ లేదు. పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. అయినా ఆమె తీసుకునే నిర్ణయం ఏంటంటే అయ్యో ఈ బాలుని నేను దేవుని సన్నిధిలో వదిలిపెడుతున్నాను. ఎప్పటి వరకు అంటే వాడు తాను బ్రతుకు దినములన్నిటను అంటే మరణ పర్యంతం వరకు. అంటే ఆమె లోపల ఉన్నటువంటిది ఏంటంటే అయ్యో చిన్న బాలుడు ఉన్నాడు కాబట్టి నేను పెద్దగా అయినాక మరి దేవుని సన్నిధిలో పెంచాడని అనలేదు. మరి అదేవిధంగా వాడు యవనస్తుడు అయిన తర్వాత నేను ముసల్దానని అయిపోతే నాకు చూసేవారు ఎవరు ఉంటారు, మరి నన్ను చూసుకునే వాళ్ళు కావాలి కదా, నాకు సంరక్షించే వాళ్ళు కావాలి కదా, కాబట్టి నేను ముసల్దాని అయిన తర్వాత నా దగ్గరికి పంపించమని అనలేదు. కానీ ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే వాడు బ్రతుకు దినములన్నీ. ఆమెకేమన్నా ఆశ ఉందా అంటే ఈ కుమారుని లేక పుట్టినటువంటి కుమారుడు, అనేకమైన అవమానాలు పొందినటువంటి అన్న మరి తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించుకున్నది. మరి దేవునికి ఆమె లోపల ఏంటంటే మరి నా జీవితం ఏంది, మరి నేనేమైపోతా అనుకోలేదు. కానీ మరి దేవుడు మరి ఎప్పుడైతే తనను అక్కడ ప్రతిష్ఠించినప్పుడు మరి దేవుడు ఆమె కలిగినప్పుడు ఏంటంటే ఏది ఏమైనప్పటికీ దేవునికి ఏదైతే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి మరి ఫినెహాసు ఆ ఏలి కుమారులు వాళ్ళ లోకానుసారమైన జీవితం అయినప్పటికీ మరి సమూయేలు మనం చాలా మట్టుకు ఒక విషయం గుర్తు అయ్యో మనం తప్పు చేస్తున్నాం కదా అంటే అయ్యో మనం లోకంలో జీవిస్తున్నాం కదయ్యా మరి తప్పదు, కొన్నిసార్లు మనం తప్పు చేయవలసి అంటాం. కానీ మరి సమూయేలు కూడా మరి ఆ ఫినెహాసు వాళ్ళు లోకానుసారంగా జీవిస్తున్న మధ్యలో జీవించినప్పటికీ సమూయేలు ఒక ప్రత్యేకంగా జీవించిన వాడు అయింది ప్రియులారా. కాబట్టి
మరి అన్న చేసినటువంటి ఒక సాక్రిఫైస్ ఏదైతే ఆమె త్యాగం చేసిందో, మరి త్యాగానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేడా? దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ప్రియులారా. ఎందుకంటే 3 కుమారులు 2 కుమారు, ఆమె ఇచ్చింది ఒకే ఒక కుమారుని. దేవుడు మరి తర్వాత ఆమెకు ఇచ్చినటువంటి అదే మొదటి సమయంలో 2వ అధ్యాయం 21లో మనం చూసినట్లయితే మరి ఆమెకు దేవుడు అనుగ్రహించిన విధానం అమ్మా, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. మరి చూడండి, ఆమె ఇచ్చింది ఒకే ఒక కుమారుని, కానీ మరి దేవుడు ఆ రోజు ఇస్తాడని ఆశ లేదు. ఒకే ఒక కుమారుడు అయినప్పటికీ నేను దేవునికి ఇయ్యాలే అని, నా కొడుకు నా అవసరాల నిమిత్తం కాదు, నా యొక్క మంచి చెడ్డలు చూడడానికి నా కొడుకు కాదు, నా కొడుకు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయన పెరగాలనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కాబట్టి మరి చివరిగా మరి ఒక ప్రసంగికుడు వాక్యము ప్రకటిస్తున్నాడట. గొప్ప సభ జరుగుతుంది, ఆయన ప్రసంగిస్తేటప్పుడు మరి అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, నేను ఒక మందిరం కట్టబోతున్నాను, మరి ఆ మందిరానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలి అని చెప్పి మరి అనేక మందికి అన్నప్పుడు, అనేక మంది తమకు కలిగిన దాంట్లో నుంచి అనేక మంది మరి వాళ్ళ కలిగిన దాంట్లో నుంచి ఆ యొక్క మందిరం నిర్మాణ పనికి అనేక మంది మరి వాళ్ళను ఈయన చెప్పినటువంటి మాటలను ప్రోత్సహించి, అది దేవుని మందిరం కాబట్టి దేవునికి ఇవ్వాలని ఆశ కలిగి అనేక మంది బిడ్డలు తమ కలిగిన దానినంతా కూడా ఇచ్చారంట. మరి అక్కడ ఒక బాలుడు ఉన్నాడంట. ఆయన ఎవరంటే ఔటివాడంట, అంటే కాళ్ళు లేవు, ఆయనకు కాళ్ళు లేవు. ఆయన రెండు ఈ రెక్కల్లో పెట్టుకొని ఏదైతే మన సపోర్ట్ తీసుకొని నడుస్తాడో అవి మాత్రం ఆయన దగ్గర ఉన్నాయంట. ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆ 2 తీసి అవి ఏవైతే తను ఈ సంకల్లో పెట్టుకొని తనకు నడవడానికి ఆధారం ఏదైతే ఉందో ఆ 2 తీసి, అయ్యగారు ఇది నేను ఇచ్చేస్తున్నా, మీరు ఇది అమ్మేసి మీరు సంఘంలో దేనికన్నా వాడండి అని చెప్పాడంట. అయితే ఆయన పాస్టర్ గారు అడిగాడంట, బాబు ఇవి ఇస్తున్నావు కానీ మరి నువ్వు ఎలా నడుస్తావు? మరి నీకు నడవడానికి కావాలి కదా. అయ్యా నాకు అవసరం లేదు, దేవుని మందిరం ముఖ్యమని చెప్పి మరి ఇట్లా ఎన్నో విధాలుగా మనం చూసినప్పుడు అనేక మంది చేసినట్టుగా చూస్తాం. మరి మొట్టమొదటిగా దీని అందరికీ అర్థం ఏంటంటే, మరి మొట్టమొదట మనం చేయవలసింది ఏంటంటే, మరి మత్తయి సువార్త 6:33లో చెప్పిన విధంగా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికేవారిగా మనం ఉండాలి. మరి లోకంలో ఉన్న వాటిని కాదు కానీ మరి పైనున్న వాటినే. ఈ లోకం అశాస్త్రమైంది, మరి శాస్త్రమైన పరలోక రాజ్యంలో ఇక్కడ ఏ విధంగా అయితే మనం అందరం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మనం గడిపామో, ఒకానొక రోజు 2వ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటున్నామా? ఆ పరదేశంలో మనం అందరం మహిమ శరీరం కలిగి మనం జీవించే వారికి ఉంటున్నామా? ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నామని కాదు కానీ మనం ఏమి చేస్తున్నామో, మనం ఏమి చేయాలి దేవుని కొరకు, దేవుడు ఏ ఉద్దేశం చేత ఈ లోకానికి మనల్ని పంపించాడని ఆ సత్యాన్ని ఎరిగి మరి దాని ప్రకారంగా జీవించండి. కృపను మరి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ ఘనమైన నామనకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి విన్నటువంటి వాక్యం బట్టి ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా వారికి కలిగిన దాంట్లో నుంచి ప్రభా నీ మందిర పరిచయకు కానీ నీ సేవకులకు కానీ ప్రభా ఇచ్చేటటువంటి గొప్ప దాతృత్వ మనసును నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి విత్తబడిన వాక్యంనైనా ప్రభా అపవాది ఎత్తుకొని పోకుండాన్నట్లు ప్రభా, మరి అది మనుషులు నడిచే మార్గంలో పడినట్టుగా కాకుండా, ఆ ముండ్ల పొదలో పడిన విత్తనంలో కాకుండా దేవా సారవంతమైన నెలలు పడి 30 అంతలు గాను 60 అంతలు 100 అంతలు కానీ ఏ విధంగా ఫలించిందైనా అలాంటి కృపను మా బిడ్డలకు అందరికీ మీరు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైన ప్రభువైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.